నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. నేను ఇంతకుముందు కూడా పెట్టాను, కొంచెం హాఫ్ అవుతున్నప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి చూపిద్దామని. ఇవంతా ఒకటే కస్టమర్, ఇవి బ్యాంగిల్స్, ఇది బాజుబంద్. ఇదేంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత కమ్మలన్నీ కలిపి నేను ఇది ఒక వీడియోలో కూడా పెట్టాను, మళ్ళీ చూపిద్దాం, లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇదేంటంటే అన్ని తన పాత కమ్మలు ఇవన్నీ కలిపి, ఇది పాతకమ్మ, బుట్ట పాతది మీరు అబ్జర్వ్ చేస్తే, ఇదొక పాతకమ్మ, ఇదొక పాతకమ్మ, ఇదొకటి పాతకమ్మ అనమాట. నేను ఇప్పుడు ఇది ఆర్చ్ లాగా ఇలా చాంద్ డిఫరెంట్గా ఫ్లిప్ చేసుకొని పెట్టేశాను అనమాట. పెట్టేసి ఈ బుట్టకి ముత్యం పెట్టేసి, ఇప్పుడు ఇదంతా పెద్ద కమ్మల్లాగా ఏంటంటే బాజుబందికి కూడా ఇంకా వర్క్ అవుతుంది, దానికి ఇలా హ్యాంగింగ్స్ పెట్టాలన్నమాట. ఇలా హ్యాంగింగ్స్ పెడతాం బాజుబందికి కూడా. ఇక్కడంతా హ్యాంగింగ్స్ వస్తున్నాయి, మీకు ఈలోపు చూపిద్దామని చూపిస్తున్నాను. హ్యాంగింగ్స్ పెట్టి ఇప్పుడు ఇది అంతా కలిపి ఒక పేరప్ చేసుకుంటా అన్నారు. బ్యాంగిల్స్ కూడా దానికే వేసుకుంటున్నారు, అందుకని బ్యాంగిల్స్ కూడా ముత్యం పెట్టించాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ పాతవి ఉన్నాయి, వాడని కమ్మలు. బాజుబంద్ కూడా ఏంటంటే ఇప్పుడు చోకర్కి కూడా పెట్టుకోవచ్చు, అంతకుముందు ప్లెయిన్గా ఉంది కాబట్టి తను కొంచెం హెవీగా అడిగారు. ఇంకా కొంచెం ఇది కిందంతా పెట్టాక నేను ఫోటో పెడతా చూడండి, హెవీ అయిపోద్ది. ఇదంతా ఇప్పుడు ఒక సెట్ లాగా చేయించుకున్నారు. ఇందులో అయితే అసలు కమ్మలు వాడని అయితే వాళ్ళు 1 2 3 4 పెయిర్స్ ఉన్నాయి, 4 పెయిర్స్ కమ్మలు వాడాము ఇందులో. ఇది ఒకటి సింపుల్గా ఒక స్టడ్ లాగా ఉంది, ఇది ఒక స్టడ్ ఉన్నింది. ఇదేంటంటే ఇది ఒక లెంగ్తీగా ఉంది కానీ చిన్న స్టడ్ లాగే వేసుకుంటున్నారు. ఇది పాత బుట్టలు వాడనివి, అలాగే అన్నీ కలిపి తీసుకొచ్చేసారు కాబట్టి నేను ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒక సెట్ లాగా చేయించాను. ఇవంతా ఒక సెట్. ఇప్పుడు గాజులు కూడా అందుకే లైట్ వెయిట్లో ముత్యాలు పెట్టించేసాను. ఇవేంటంటే గోల్డ్ అల్లలేదు, జస్ట్ మనం తీగలాగా ఇచ్చేసుకొని దాంట్లో నుంచి ముత్యాలు వేసి ఇప్పుడు ఇదంతా ఒక సెట్ లాగా చేసి ఇచ్చేసాను. అలాగే మీకు ఎవరికైనా కావాలి అంటే బిందు జ్యువెలర్స్ కాంటాక్ట్ చేయండి, అన్నీ లైట్ వెయిట్లోనే ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు వచ్చిన తర్వాత మీకు ఎంత బడ్జెట్లో కావాలి అని చెప్తే ఆ బడ్జెట్లో ఏం పాసిబిలిటీ అవుతాయి నేను చెప్తాను. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ తెలుస్తాయండి. ఇప్పుడు నేను చేశాను చూడండి, పాతవి చాలా ఉంటాయి, ఆ పాతవన్నీ కొత్తగా ఎంత లైట్ వెయిట్లో మనం చేసుకోవచ్చు అందరికీ అర్థమవుతాయి. థ్యాంక్ యూ.